అనంతరెడ్డి పరివార్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక గీతా మందిరంలో అనంతరెడ్డి మహిళా పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత డీఐజీ గోపీనాథ్ రెడ్డి, ఆయన సతీమణి కళారెడ్డిలు హాజరు కాగా మహిళా నాయకురాళ్లు ఇందిరారెడ్డి, అనంత సువర్ణారెడ్డి, పార్వతీరెడ్డి, శ్రీదేవిరెడ్డి, భారతిరెడ్డి, పార్వతి రెడ్డి పరివార్ జిల్లా సంఘం అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, నాయకులు చంద్రమోహన్ రెడ్డి, బీఎస్ఎన్ఎల్ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతరెడ్డి పరివార సంఘం ఆధ్వర్యంలో రెడ్డి మహిళల కోసం ప్రత్యేకంగా ఇలాంటి వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ప్రప్రథమని అన్నారు. పలు విషయాలను చర్చించేందుకు మహిళలందరూ ఒకే తాటిపైకి రావాలని కోరుతున్నామన్నారు. నవంబర్ 13న కార్తీక సోమవారం శిల్పారామంలో అనంతరెడ్డి పరివార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్దం చేశామని, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రెడ్డి కులస్తులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రెడ్డి మహిళా సంఘం సభ్యులు విశ్రాంత గోపీనాథ్ రెడ్డి, ఆయన సతీమణి కళారెడ్డిలను ఘనంగా సన్మానించారు. మీరందరూ కదలండి. ఒక్కరోజు మన జాతి కోసం త్యాగం చేయలేదని మీ పక్క వాళ్ళకి చెప్పండి. మన జాతి కోసం కూడా ఒక్కరోజు మన జీవితంలో త్యాగం చేస్తాం. మనమందరం కలిసి పని చేస్తాం. ఒక్క కుటుంబం పుట్టి తిని ఈ రోజు రకరకాల శాఖలు గమనించి దేశాల్లో రాష్ట్రాల్లో పారిపోయారు. మనమంతా ఒక్క కుటుంబంలో తిని బయటకు వచ్చినాం. ఈ రోజు అందరూ కలిసి ఒక్కసారి ఫోన్ చేయడానికి ఎందుకు రాదు ఒక్కలారా? మీరు కలిగించండి, ఖచ్చితంగా అది జరుగుతుంది. అది జరగాల్సిన ఆవశ్యకత ఈ రోజు ఉంది.